ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, దీర్ఘశాంతం కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు దేవా. మా అక్కరలు, కొరతలు, చింతలు మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, శత్రువుల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాతో కూడా ఉన్నారు తండ్రి. మా ప్రయత్నాలన్నిటినీ మీరు దీవించినారు దేవా. మా ప్రయాణాలలో క్షేమాన్నిచ్చారు తండ్రి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదంల నుండి మమ్మల్ని రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత పాపులంగా, విరోధులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. దయగల దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రి వెన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడుకుము, నేను నీకు సహాయం చేసేదను అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము అని మాతో సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందురో అక్కడ నేను వారి మధ్యన ఉందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నొందురు అని చెప్పిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అని చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదను అని పలికిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను అని మాతో చెప్పిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతో యుద్ధము చెయ్యు వారితో నేనే యుద్ధము చేసేదను అని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ పిల్లలను నేనే రక్షించదను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు అని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అని సెలవిచ్చిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని చెప్పిన తండ్రి,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశగల ప్రాణమును తృప్తిపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వాక్కును పంపి బాగు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్వస్థపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విశ్వాసులను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా కార్యము నెరవేర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు సమాధానం కలగజేసి వారిని ఆశీర్వదించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉండి నా పనులన్నిటినీ సఫలపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నా పిల్లలను వృద్ధి పొందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా శత్రువులను అనగద్రొక్కువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సరిహద్దులలో సమాధానం కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మంచి గోధుమలతో నన్ను తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏ అపాయమును రాకుండా నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను మరచిపోలేదు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రాకపోకలయందు నిరంతరము నన్ను కాపాడువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను మొరపెట్టిన దినమున నాకు ఉత్తరం ఇచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రార్థన త్రోసివేయని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చిదరన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అడుగు ప్రతివాడు పొందుకొనును అని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్నడుగుము జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చదనన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాప దోషమును పరిహరించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మును స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో ఇరుకులు ఇబ్బందులలో ప్రతి పరిస్థితిలో కూడా మిమ్మునే స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు. మీకే మొరపెట్టినారు తండ్రి. కాబట్టి మీరు వారిని ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించినారు దేవా. అత్యధికంగా ఆశీర్వదించినారు తండ్రి. ఉన్నత స్థలముల మీద నిలవబెట్టినారు దేవా. అయ్యా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మా స్తోత్రములను కూడా మీరు అంగీకరించినారు. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమంతా మీ దృష్టికి మేము నమ్మకస్తులంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. మీ పరిచర్య చేసే వారిమిగా మీకు ఇష్టలంగా బ్రతికే వారిమిగా మీ నామానికి మహిమ తెచ్చే వారిమిగా మీకు సాక్షులంగా ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రార్థించడంలో వాక్యాన్ని ధ్యానించడంలో మీ దృష్టికి నమ్మకస్తులంగా ఉండే కృపను మాకు అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరచండి. మీరే ఈ దినమున మా జీవితాలలో మా కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలు చేసే దేవుడో మీరు తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన ప్రార్థనలో
ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, సమస్య ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి తోడయ్యుండి మీ గొప్ప సహాయాన్ని అందించండి. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి అయ్యా. మీరే వారిని హెచ్చించమని, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఈ దినమంతా నీ బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి బిడ్డల్ని రక్షించండి దేవా. రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా, వారి ప్రయత్నాలు చేసుకుంటుండగా పనులలో తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. అయ్యా, బిడ్డలు మీ మీద ఆధారపడి మీకే మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే వారికి తోడయ్యుండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల మీరే మేలు చెయ్యండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వివాహాలు ఆలస్యమవుతున్నాయని ఎంతో బాధపడుచున్నారు దేవా. తొందరపడుతున్నారు తండ్రి. మనుషుల మీద ఆధారపడుతున్నారు. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీకు ప్రార్థిస్తూ మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీరే వారి పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అక్కరలు కొరతలు మీరు తీర్చండి. ఇరు కుటుంబం వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, వివాహాలు ఆగిపోయి సంబంధాలు కుదరక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు చేసుకొని ఒకరినొకరు మోసగించారని బాధపడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. భర్తను బట్టి, భార్యను బట్టి బాధపడే బిడ్డల పట్ల మీరే న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భర్త విడిచిపెట్టి భార్య పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని రక్షించండి దేవా. అయ్యా, సహోదరిని, పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకొని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే విడిపోయిన భార్యాభర్తలుగా ఉంటున్నారో అట్టి వారిని మీరు కలపండి దేవా. విడిపోయిన కుటుంబాలను కలపండి. విడిపోయిన బంధువులను, విడిపోయిన స్నేహితులను, సంఘస్థులను మరలా కలపమని, మొదటి ప్రేమను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇంకా ఎందరైతే విడిపోవాలని, విడాకులు కావాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య సఖ్యతను, సమాధానాన్ని, ప్రేమను అనుగ్రహించండి దేవా. పంతాలు, పట్టింపులు, కక్షలు, విభేదాలు తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి. ఈనాడు దేవా, పిల్లలను ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. కుటుంబం అంతా దేవా మీ యందు వృద్ధి చెందుటకు సహాయం చేయండి. కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే కుటుంబంగా మార్చండి దేవా. అయ్యా, కృప చూపించండి. యవ్వనస్తుల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. అయ్యా, మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండే కృపను దయచేయండి. తల్లిదండ్రులకు విధేయత చూపే బిడ్డలుగా, తల్లిదండ్రులను గౌరవించే బిడ్డలుగా ఉండుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి. చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి. బిడ్డలందరినీ రక్షించమని, భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈనాడు పిల్లలు చెప్పిన మాట వినడం లేదని బాధపడే తల్లిదండ్రులు ఎంతో మంది ఉంటుండగా, తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే పిల్లలు ఎంతో మంది ఉంటుండగా, అలాంటి వారందరినీ కూడా మీరు మార్చండి దేవా. అయ్యా, కృప చూపించండి. కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. అలాగే దేవా,
ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ చిత్తమైతే మరలా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగానికి వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకలో క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా. అయ్యా, ప్రియులు అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండి చక్కగా పనిచేసే కృపను దయచేయండి ప్రవ్వా. అధికారుల ఒత్తిళ్ల నుంచి, పని భారాల నుంచి నీ బిడ్డల్ని కాపాడండి. సహోద్యోగుల వేధింపుల నుంచి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, శాలరీస్ సక్రమంగా ఇవ్వని యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వ్యాపారంలో నష్టాలు చేయని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా మీరు దీవించండి, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కావలసిన జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు శత్రువులు వేధిస్తున్నారని, పగవారు హాని కలిగిస్తున్నారని, రకరకాల భయాల గుండా జీవిస్తున్నారు దేవా. అట్టి వారి భయాలను మీరు దూరపరచండి. శత్రువుల నుండి, పగవారి నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఇరుగు పొరుగు వారు నిందిస్తున్నారని, అవమానపరుస్తున్నారని, బంధువులు చిన్నచూపు చూస్తున్నారని బాధపడుతున్న ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చండి దేవా. నిందలు, అవమానాల నుంచి లేవనెత్తండి దేవా. ఎక్కడైతే వారు నిందించబడ్డారో అక్కడే ఖ్యాతిని, ఘనతను, మంచి పేరును, గౌరవాన్ని నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు కుటుంబాలలో శుభకార్యములు జరగడం లేదని, కుటుంబంలో ఆశీర్వాదములు లేవని, మంచి పనులు నెరవేరడం లేదని బిడ్డలు ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి వారి బాధల్ని మీరు దూరపరచండి దేవా. కుటుంబంలో మీరే గొప్ప కార్యాలను జరిగించండి దేవా. నీ బిడ్డల పట్ల మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల ఇబ్బందుల గుండా, శ్రమల గుండా, శోధనల గుండా, సమస్యల గుండా వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి పరిస్థితి నుంచి కూడా మీరే వారిని రక్షించండి, తోడయ్యుండి సహాయం చేయండి. పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి సేవా పరిచర్యలో తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. అయ్యా, ఈనాడు రకరకాల భయాల గుండా వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కష్టాల నుండి, వ్యాధుల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, సంఘ నిర్మాణంలో కూడా తోడయ్యుండండి దేవా. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు దేవా, సంఘంలో అభివృద్ధి లేదని బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వృద్ధిపరచండి దేవా. అనేక ఆత్మలు సన్నిధిలో చేరుటకు కృప చూపించండి దేవా. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. నిరీక్షణ కలిగి మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో మీరే ఈ దినమున అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరికైతే రక్షణ లేదో, మారు మనసు లేదో, పాప క్షమాపణ పొందుకొని వారిగా ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి, దృష్టించండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. మిమ్మును సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి వారి పాపాన్ని ఒప్పుకునే మనసును దయచేయండి. బిడ్డల మనోనేత్రాలను వెలిగించండి దేవా. మీ సన్నిధిలో ఒక అంగంగా చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భక్తులుగా జీవించేవారు లోకంలో కలిసిపోతున్నారు దేవా. పాపంలో, చెడు కార్యాలలో పాలు పొందుతున్నారు దేవా. చెడు స్నేహాలు చేస్తూ వ్యర్థమైన వాటికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా. దేవునిని సేవించక గ్రుడ్డితనంలో, అంధకారంలో జీవించే వారందరినీ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రైస్తవులుగా జీవించేవారు ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండేలాగున మీరే వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భర్తలో రక్షణ లేదని, భార్యలో మార్పు లేదని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారని, లోకంలో పాపంలో కలిసిపోతున్నారని ఇలా బిడ్డలు రకరకాలుగా బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి. వారి కుటుంబ సభ్యుల్ని మార్చండి దేవా. మీరే కుటుంబాలలో గొప్ప రక్షణ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబం
కుటుంబంలో సంతోషం, నెమ్మది, సమాధానం లేక, ఐక్యత, ప్రేమ లేక బాధపడే ప్రతి బిడ్డ బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఆర్థికంగా పతన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని, వారి కుటుంబాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా పడిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా, ఆశీర్వదించండి. వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి దేవా. బిడ్డలందరినీ హెచ్చించమని, బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అప్పులు తీసుకునే స్థితిలో ఉండకుండా అవలేకులకు అప్పిచ్చే వారిగా సిద్ధపరచండి దేవా. మానసికంగా కృంగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. శారీరకంగా బలహీనులుగా ఉంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వివాహ విషయమై దేవా, ఏ ఒక్కరూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి దేవా. ఈనాడు దేవా, బిడ్డలకు వారికి ఎదురయ్యే సమస్యలను, కష్టాలను తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, మార్చండి దేవా. వారిలో ఉండే పిరికితనాన్ని తొలగించండి, భయాన్ని తీసివేయండి దేవా. ప్రతి పరిస్థితిలో మీ వైపు చూస్తూ, మీకు ప్రార్థిస్తూ, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, సంతానం లేక బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున దేవా, పిల్లలు కలగాలని హాస్పిటల్కి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ట్రీట్మెంట్ అంతట్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి అయ్యా. భార్య భర్తల్ని మీరు దీవించండి, వారిలో ఉండే లోపాలను తొలగించండి దేవా. అయ్యా, మోయబడిన గర్భాలను తెరవండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చదువుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చదువుల్లో ముందుండేలాగున సహాయం చెయ్యండి. జ్ఞానం లేని బిడ్డల కొరకు మొరపెడుతున్నాం దేవా. చక్కటి పరలోకపు జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. పరీక్షలంటే భయపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున దేవా, రకరకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, హెచ్చించండి దేవా, అభివృద్ధి పరచండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి. పనులలో మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ప్రియులైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అలాగే ఈనాడు విశ్వాసులు చేసే వ్యాపారంలో మీరే తోడయ్యుండండి దేవా. అయ్యా, అది ఎలాంటి వ్యాపారమైనప్పటికీ మీరే దానిని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబ పరిస్థితుల విషయమై బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పేదరికంలో ఆహారం లేక, వస్త్రాలు లేక జీవించే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి స్థితిని అంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు చేయడానికి శ్రేష్టమైన జాబులను వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈ దినమున అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎందరైతే హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరే ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలు, ల్యాండ్ సమస్యలు, భూ తగాదాలు, ఆస్తుల పంపకాలు, పోలీస్ కేసులు, ఇలా రకరకాల బాధలను బట్టి బాధపడే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చెయ్యని తప్పులను బట్టి శిక్ష అనుభవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల వేధింపులను తట్టుకోలేక బాధపడే బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. ప్రతి పరిస్థితిలో మీరే వారికి సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి, దయ చూపించండి తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల జీవితాలలో వారి కార్యాలను అడ్డుకునే చీకటి శక్తులను, దురాత్మలను, అపవిత్రాత్మలను, సాతానందకార క్రియలను మీరు గద్దించండి దేవా. పారదోలండి ప్రవ్వా. నీ బిడ్డల జీవితాలను వెలిగించండి. వారి హృదయంలో గొప్ప సంతోషం, సమాధానాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా బిడ్డని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే బిడ్డలకు నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున సహాయం చెయ్యండి. పాలు త్రాగే పసికందుల్ని మీరు జ్ఞాపకం
చేసుకోండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యా. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి. గర్భం సమయంలో దేవా రకరకాల నొప్పులు, గాయాలు, బాధలతో బాధపడుచుండగా వారందరినీ మీరు ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి దేవా. సహోదరులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా తరచుగా అనారోగ్యానికి గురవుతున్న చిన్న బిడ్డలందరినీ మీరు స్వస్థపరచండి, బాగు చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బాలింత రోగాల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. ఈనాడు స్వంత వారిని కోల్పోయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తను కోల్పోయిన భార్యలను, భార్యను కోల్పోయిన భర్తలను, తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రక్త సంబంధికులను, బంధువులను, సంఘస్థులను, స్నేహితులను కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా కోల్పోయిన వారి లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి దేవా, కృప చూపించండి, దయ చూపించండి. ఈ దినమంతా దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున దీవించండి దేవా. అయ్యా బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరితనంతో బాధింపబడుచున్న బిడ్డల పక్షాన మీరు న్యాయం జరిగించండి దేవా. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా దేవా ఎందరైతే మీ పాదాల వద్దకు రాకుండా లోకంలో పాపంలో కలిసిపోతున్నారో, మనుషుల మధ్య జీవిస్తున్నారో, రకరకాల స్నేహాలతో ఆనందిస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా మిమ్మును సేవించి మనసును వారికి అనుగ్రహించండి. ప్రతి పాపం నుండి, భారం నుండి, చింత, సమస్యల నుండి నీ బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున ప్రియులు వారి వారి పనులలో మనుషుల మీద నమ్మకం ఉంచకుండా సహాయం చేయండి అయ్యా. మీ మీదనే ఆధారపడే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ప్రతి పని విషయంలో మీ వైపు చూసే మనసుని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా తోడయ్యుండి సహాయం దయచేయండి ప్రవ్వా. ఈనాడు దేవా బిడ్డలకు ఎదురయ్యే ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మీరే వారిని రక్షించండి దేవా. ఈనాడు వారి కష్టాలను తట్టుకునే శక్తిని వారికి దయచేయండి ప్రవ్వా. అయ్యా బిడ్డలు పట్టుదలతో ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా ఈనాడు బిడ్డలకు విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలకు సంతోషం లేకుండా చేసే ప్రతి దురాత్మలను మీరు తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి. నెమ్మది లేకుండా చేసే బాధలను తొలగించండి దేవా. అపవిత్రాత్మలను, అంధకార శక్తులను యేసు అధికారం గల నామంలో గద్దించి శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా మా ప్రార్థనలకు, మా సేవా పరిచర్యకు, మా కుటుంబాలకు, మా పిల్లలకు, మా ఉద్యోగంలో, వ్యాపారంలో, సంఘాలంలో, విశ్వాసుల కుటుంబాలకు విరోధంగా మారుతున్న అంధకార శక్తులను మీరు లయపరచండి తండ్రి. అలాగే దేవా మా పనులకు, మా ప్రయత్నాలన్నిటికీ విరోధంగా మారుతున్న అపవిత్రాత్మలు మీరు తొలగించండి దేవా. నీ బిడ్డలందరి చుట్టూ మీ కంచె కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. అయ్యా ఈ దినమంతా నీ బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన దేవుడో తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. పాపం నుండి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ దినమున కరువులో ఉంటున్నారో, తినడానికి ఆహారం లేని వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, పోషించండి దేవా. సర్వ సమృద్ధిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డల ప్రార్థనల ద్వారా మీరే అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను స్వస్థపరచు దేవుడను నేనే, నిన్ను బాగు చెయ్యువాడను నేనే, నీకు సహాయం చెయ్యువాడను నేనే, నీ దుఃఖాన్ని తొలగించేవాడు నేనే అన్నారు దేవా. దయచేసి ఈ దినమున మీరే మాకు తోడుగా ఉండండి దేవా. మా దుఃఖాన్ని, మా బాధలను, మా రోగములను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా బిడ్డలందరూ మీకు లోబడి ఉండే మనసును దయచేయండి ప్రవ్వా. అపవాదిని ఎదిరించే శక్తిని మాకు అనుగ్రహించండి
దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ఈ దినమున మీరే ఆశీర్వదించండి దేవా, అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరే ప్రతి విషయంలో కూడా సమృద్ధిని దయచేయమని, నీ బిడ్డల్ని గొప్ప చేయమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చెడ్డ వార్తలు మా చెవినబడకుండా సహాయం చేయండి, మంచి వార్తలను మాకు అనుగ్రహించండి. బిడ్డలు చేసే ప్రతి కార్యాన్ని మీరు ఆశీర్వదించండి. ఆకాశమును మంచి ధననిధిని తెరచి బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. బిడ్డల్ని గొప్ప జనాంగంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొద్దకు వచ్చే వారందరినీ కూడా మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలు ఇంటి నుండి బయటకు వెళ్తుండగా, బయట నుండి ఇంట్లోకి వస్తుండగా మీ ద్వారా దీవించబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి. నీ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి పనులలో తోడయ్యుండి సహాయం చెయ్యండి. నీ బిడ్డలకు తోడుగా ఉండండి. ఏది తక్కువ కాకుండా సహాయం చెయ్యండి. సర్వ సమృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచమని దేవా, ఇంతవరకు మీరే మాకు తోడయ్యుండి మీరు చూపిన కృపను, ప్రేమను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలు ఏకీభవించిన బిడ్డలందరి ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించమని, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.